సంస్కరణల బాటలో వడివడిగా అడుగులు వేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్య నీతులను అదే ఒరవడి కొనసాగిస్తోంది. లుక్ ఈస్ట్, లింక్ వెస్ట్ అంటూ ప్రపంచంలోని కీలక దేశాలతో సరికొత్త స్నేహగీతం ఆలపిస్తోంది. భారత్తో మైత్రి ఉభయతారకమని అందరినీ ఆకట్టుకుంటూ నవభారత నిర్మాణానికి పునాదులు వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయాణంలో త్వరగా కీలక ముందడుగు వేయాలనేది మోదీ సర్కార్ లక్ష్యం. ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనున్న అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన ద్వారా తన లక్ష్య సాధన దిశలో మరింత పురోగతి సాధించాలని భావిస్తోంది. ఇంతకీ అమెరికా అధినేత మొట్టమొదటిసారి గణతంత్ర వేడుకలకు హాజరు కావడానికి కారణాలేంటి? ఒబామా పర్యటనకు ఎందుకింత ప్రాధాన్యం? అగ్రరాజ్య ప్రథమ పౌరుడి పర్యటనతో భారత్ అమెరికా ద్వైపాక్షిక బంధంలో వచ్చే మార్పులేంటి? కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి మోదీ ఒబామా ద్వయం ఎలాంటి ముందడుగు వేయనుంది? అది ఇరు దేశాలకు ఎలాంటి మేలు చేయనుంది? दुनिया का भारत की तरफ का नजरिया एकदम से बदला। पूरे विश्व में बदलाव महसूस हो रहा है भारत की तरफ देख, भारत के साथ व्यवहार। और उसका एक सबसे बड़ा कारण जो मुझे लगा वो ये है कि ये सरकार पूर्ण बहुमत के साथ आई हुई सरकार है। पूर्ण बहुमत के साथ सरकार बनना वो सिर्फ संसद में सुचारू रूप से काम के लिए नहीं होता, पूर्ण बहुमत से सरकार बनना पूरे विश्व के अंदर एक निर्णायक स्थिति के लिए हमें अवसर देगा। యావత్ ప్రపంచం భారత్తో కలిసి పనిచేయాలనుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు ప్రత్యక్ష సాక్షిగా నిలవనుంది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన. 8 దేశాలు, 9 పర్యటనలు, దాదాపు 50 మంది దేశాధినేతలతో భేటీలు. క్లుప్తంగా ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల వివరాలివి. ప్రజల్లో అనేకానేక ఆశలు, ఆకాంక్షలు రేకెత్తించిన ఈ విదేశీ పర్యటనలు కొన్ని విమర్శలకు తావిచ్చాయి. అయితే అతి కొద్ది నెలల్లోనే ఎన్ని దేశాల్ని చుట్టేయడం పట్ల ప్రత్యర్థులు విసిరిన వాగ్బాణాలు అంతే వేగంగా వస్తున్న ఫలితాల ముందు చిన్నబోతున్నాయి. ఇందులో ప్రధానమైంది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరికొద్ది రోజుల్లో చేయనున్న భారత పర్యటన. కొత్త ప్రభుత్వం, సరికొత్త వాతావరణం, ఇలా ఎన్నో అంశాల నేపథ్యంలో భారత్ వైపు చూస్తున్న ప్రపంచ దేశాల ఆసక్తి ఒబామా పర్యటన ఖరారు తర్వాత రెట్టింపైంది. ఇందుకు కారణం అగ్రరాజ్య అధ్యక్షుడి పర్యటన సంతరించుకున్న చారిత్రక ప్రాధాన్యం. దాదాపు 6.5 దశాబ్దాల గణతంత్ర భారతంలో జనవరి 26న జరిగే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు హాజరు కావడం ఇదే తొలిసారి. అసలు అగ్రరాజ్యంలో ప్రథమ పౌరుడిగా ఉంటూ రెండోసారి భారత పర్యటనకు రావడము ఇదే మొదటిసారి. 2010లో ఢిల్లీ వచ్చిన బరాక్ ఒబామా మరోమారు భారత్కు రావాలని నిర్ణయించుకోవడం నవశకంలో చిగురించిన సరికొత్త ద్వైపాక్షిక బంధానికి అద్దం పడుతోంది. అగ్రరాజ్యం ప్రపంచ పెద్దన్న, అపార శక్తి సంపదలతో పెద్ద పెద్ద దేశాల్నే గడగడలాడించగల సామర్థ్యం, ఆధిపత్యం చాటుకునే విషయంలో ఏనాడు రాజీపడని వైఖరి. ఇన్ని లక్షణాలున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన ఖరారు చేయడంలో మాత్రం భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సన్నిహిత దేశానికి అధినేతగా ఉన్న వ్యక్తిని మాత్రమే ఆహ్వానించే గణతంత్ర వేడుకలకు రావాలని ప్రధాని మోదీ కోరితే వెనువెంటనే సానుకూలంగా స్పందించింది. మోదీ ఆహ్వానించిన కొన్ని గంటల్లోనే పర్యటన ఖరారు చేయడం ద్వారా భారత్ అమెరికా బంధాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చాలన్న తమ ఆకాంక్షకు వాస్తవ రూపం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్న సంకేతాలు పంపింది. గతేడాది సెప్టెంబర్లో మోదీ ఒబామా భేటీ జరగ్గా అతి కొద్ది నెలల వ్యవధిలోనే రెండు దేశాల మధ్య మరోమారు శిఖరాగ్రస్థాయి చర్చలు జరగనుండడం చరిత్రలో అత్యంత అరుదు. అయితే ఈ పరిణామం మోదీ అనుసరిస్తున్న సరికొత్త దౌత్య నీతికి ప్రతీకగా నిలుస్తోంది. అలీన విధానాల పేరిట అగ్రదేశాలతో రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించాలన్న మూస సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు నరేంద్ర మోదీ. నవభారత నిర్మాణంలో అక్కరకు వచ్చే ప్రతి అంశాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా విదేశాంగ విధానానికి కొత్త రూపునిచ్చారు. గతేడాది మోదీ ఒబామా భేటీతో మైత్రిపథంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన భారత్ అమెరికా అధ్యక్షుడి పర్యటన వేదికగా కీలక ముందడుగు వేయనున్నాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం, అణు ఒప్పందం, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం, ఉగ్రవాదంపై సమిష్టి పోరు, డబ్ల్యూటీఓకు సంబంధించిన వివాద పరిష్కారాలు, వాతావరణ కాలుష్య నియంత్రణ సహా ఇతర అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకారంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నాయి.
భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కొత్త కాకపోయినా ఈసారి పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం. అమెరికా అధ్యక్షుడు ఇప్పటివరకు 6 సార్లు స్వతంత్ర భారతంలో పర్యటించగా ఈ దఫా జరగనున్న పర్యటన ప్రత్యేక వాతావరణంలో సాగనుంది. ఇందుకు ప్రధాన కారణం సుదీర్ఘకాలం తర్వాత దేశంలో పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు కావడం. అశేష జనభారతం ఎన్డీఏకు అనుకూలంగా ఇచ్చిన ప్రజా తీర్పును దేశం వాణిని బలంగా వినిపించేందుకు ఓ తిరుగులేని అస్త్రంగా అందిపుచ్చుకున్నారు ప్రధాని మోదీ. ఎవరితో కలిసి పనిచేసేందుకైనా సిద్ధమంటూ కీలక దేశాలైన రష్యా, చైనా, జపాన్తోనూ మోదీ స్నేహగీతం ఆలపిస్తూ తనదైన శైలిలో దౌత్యనీతి అనుసరిస్తున్నారు. తద్వారా అగ్రరాజ్యం మాట ఏకపక్షంగా చెల్లుబాటయ్యే రోజులు ఇకపై లేవంటూ అమెరికాకు వాస్తవ పరిస్థితిని చెప్పకనే చెప్పారు. దీర్ఘకాలంగా ఆర్థిక మాంద్యం బారిన పడి కష్టాలు పడుతున్న అమెరికా ఈ పరిణామంతో అప్రమత్తమైంది. భారీ మార్కెట్ భారత్ లో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోకపోతే నష్టపోక తప్పదని గుర్తించింది. అందుకే భారత్ తో మైత్రిని బలోపేతం చేసుకునేందుకు ఉబలాట పడుతోంది. ఇప్పుడు ఈ పరిస్థితిని దేశహితం కోసం ఉపయోగించుకునేలా వ్యూహాలు నెరపే ప్రయత్నాల్లో ఉన్నారు ప్రధాని మోదీ. భారత్ అమెరికా స్నేహబంధం ఉభయతారకమని తెలియజెబుతూ విదేశీ పెట్టుబడులు, అణు, రక్షణ వంటి కీలక రంగాల్లో అగ్రరాజ్యం నుంచి సాధ్యమైనంత సహకారం రాబట్టాలనేదే మోదీ వ్యూహం. భారత్ అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమొకటి, అతి పురాతన ప్రజాస్వామ్య దేశం మరొకటి. అయితే చైనా, పాకిస్తాన్ వంటి దేశాల అధినేతలు హాజరైన గణతంత్ర వేడుకలకు ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు రాలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరికొద్ది రోజుల్లో చేయనున్న భారత పర్యటన అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రజాస్వామ్య దేశాల పాత్రకున్న విలువను మరింత ఇనుమడింపజేసింది. ఈ పరిణామం రెండు దేశాల మైత్రి సహా ఇతర అంతర్జాతీయ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఒబామా పర్యటన తర్వాత కొంత స్పష్టత రానుంది.